మాధురి అనే అమ్మాయి తన స్నేహితులతో కలిసి తోటలో ఆడుకుంటున్న సమయంలో ఉన్నట్టుండి తనకు పీరియడ్ రావడం జరుగుతుంది. ఆ సమయంలో మాధురి తన ఇంటికి చేరుకుని తల్లితో విషయం చెప్పినప్పుడు ఆమె బిందెతో నీళ్లు తీసుకువచ్చి ఆమె నెత్తి మీద నుండి పోస్తుంది. ఆ తర్వాత 4 రోజుల పాటు ఇంట్లో నుండి బయటకు రాకూడదని గదిలోనే ఉంచేస్తుంది. ఈ విధంగా రోజులు గడుస్తూ ఉండగా ఒక రోజు రాత్రి మాధురి తండ్రి వద్దకు ఠాగూర్ అనే వ్యక్తి వచ్చి తన వద్ద తీసుకున్న అప్పు తీర్చమని అంటాడు. దానికి మాధురి తండ్రి కొన్ని రోజులు గడుపు కావాలని అడుగుతాడు. అదే సమయంలో మాధురి ఇంటి బయటకు రావడంతో తన అప్పు తీరే వరకు మాధురిని తన వద్ద తాకట్టు పెట్టుకుంటానని తీసుకుని వెళ్లిపోతాడు. ఆ తర్వాత వయసు పైబడిన వ్యక్తితో వివాహం జరిపిస్తాడు. దాంతో చేసేదేమీ లేక మాధురి ఆ వ్యక్తితో పాటు కాపురం చేస్తుంది. అయితే ఆ వ్యక్తి ప్రతిరోజు తాగుతూ ఉంటే మాధురి కష్టపడి సంపాదించిన డబ్బులతో పూట గడుపుతుంది. ఒక రోజు తాగుడు ఎక్కువైన ఆ వ్యక్తి ఉన్నట్టుండి చనిపోతాడు. అయితే భర్త చనిపోయిన తర్వాత మాధురి తిరిగి తన ఇంటి వద్దకు వెళ్లిపోవాలని భావిస్తుంది. ఆ సమయంలో ఠాగూర్ తనని వెళ్లనివ్వకుండా ఆపేసి తన అప్పు మొత్తం తీరే వరకు ఉండాలని గదిలో బంధిస్తాడు. ఆ రోజు నుండి గ్రామంలో ఉండే మగవాళ్లను రాత్రిపూట ఇంటికి పిలిచి వారి వద్ద డబ్బులు తీసుకుని మాధురి ఉన్న గదిలోకి పంపించేవాడు. ఈ విధంగా తండ్రి చేసిన అప్పు కారణంగా మాధురి జీవితం నాశనం అయిపోయింది.